MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఓటీటీ రూలింగ్ ఎలా ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పని లేదు. పైకి చెప్పట్లేదు కానీ చాలా మంది నిర్మాతల జుట్టు ప్రస్తుతం ఆ డిజిటల్ సంస్థల చేతుల్లోనే ఉంది. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా ఓటీటీ వైపు నుంచి మరో బాంబ్ పేలింది. అది కూడా అప్లై అయిందంటే దర్శకులకు చుక్కలు, నిర్మాతలకు తిప్పలు తప్పవు. అదేంటో ఎక్స్క్లూజివ్ గా చూసిద్దాం పదండి. నిర్మాతలను ఓటీటీ సంస్థలు శాసిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్లు తీసిన సినిమాల రిలీజ్ డేట్స్ కూడా వాళ్లు సొంతంగా డిసైడ్ చేయలేకపోతున్నారు. ఓటీటీ వల్ల లాభం భారీగా ఉంటుంది కాబట్టి వాళ్లు సైతం ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఎంత పెద్ద సినిమా అయినా ముందు ఓటీటీ స్లాట్ దొరికితేనే రిలీజ్ డేట్ లాక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సినిమాల రిలీజ్ డేట్స్ డిజిటల్ సంస్థల చేతుల్లోకి వెళ్లి చాలా రోజులైపోయింది. ఇదే మాట నిర్మాతలు కూడా చెప్తున్నారు. వాళ్లను కాదని మేమేం చేయలేమని నాగవంశీ, బన్నీవాస్ లాంటి యువ నిర్మాతలే కాదు, దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి సీనియర్లు కూడా ఓపెన్ గానే ఒప్పుకుంటున్నారు. అక్కడే అర్థమైపోతోంది ఓటీటీ డామినేషన్ ఎలా ఉందనేది. డబ్బులు ఇస్తున్నారు కదా అని ఓటీటీ సంస్థలు చెప్పిన దానికల్లా ఓకే అంటే తిప్పలు తప్పవేమో. వాళ్ళెంత దూరం వచ్చినా ఓకే కానీ కంటెంట్ విషయంలో మాత్రం ఫ్రీడమ్ ఉండాలి. ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తారేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. రైట్స్ కొనాలంటే ముందే మాకు కథ చెప్పాలని కొన్ని ఓటీటీ సంస్థలు కండిషన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కావాలని, వాళ్లను కలపాలని ఓటీటీ సంస్థలే చెప్తున్నాయి. రేపటి రోజు సెన్సార్ వాళ్లలా ఎడిటింగ్ టేబుల్పై కూర్చున్నా ఆశ్చర్యపోక్కర్లేదేమో. ఇప్పటికే అగ్రిమెంట్ బ్రేక్ చేసి పోస్ట్పోన్ చేసిన సినిమాల రేట్స్ 5%, 10% అంటూ కోసేస్తున్నారు. కొన్ని అగ్ర నిర్మాణ సంస్థల సినిమాలను కూడా ఓటీటీలు రిజెక్ట్ చేశాయి. ఇది ఎక్కువై కంటెంట్లో దూరితే మాత్రం దర్శకులకు చుక్కలు కనిపించడం ఖాయం. దేశంలోని దర్శకులంతా పనిగట్టుకుని మరీ పాన్ ఇండియా వైపు పులు పెడుతుంటే కొందరు మాత్రం ఇంకా రీజనల్ సినిమాలే ముద్దు అంటున్నారు. ముందు ఇంట్లో జెండా పాతి తర్వాత రచ్చ చేద్దామని గట్టిగా ఫిక్స్ అయ్యారు. మరి పాన్ ఇండియా ట్రెండ్లోనూ ట్రెండ్ ఫాలో గాని ఆ దర్శకులెవరు? వాళ్ళ ధైర్యమేంటి? ఈ రోజుల్లో 1-2 సినిమాల అనుభవంతోనే పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు దర్శకులు. అందులో విజయం కూడా సాధిస్తున్నారు. కానీ కొందరు దర్శకులు మాత్రం ఎంత క్రేజ్ ఉన్నా తెలుగును వదలట్లేదు. స్టార్ డైరెక్టర్ అనే ముద్ర పడిన తర్వాత కూడా రీజనల్ సినిమాలకే పరిమితమవుతున్నారు. టాలీవుడ్ లో త్రివిక్రమ్ రేంజ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి? ఎంత క్రేజ్ ఉన్నా పాన్ ఇండియా వైపు వెళ్లలేదు గురూజీ. ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో ఆ ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటి వరకు అయితే ఈయన పక్క తెలుగు దర్శకుడే. తారక్కు ఉన్న క్రేజ్ దృష్ట్యా పాన్ ఇండియన్ ఎంట్రీ తప్పలేదు త్రివిక్రమ్ కు. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు పాన్ ఇండియా జోలికి పోలేదు. హాయిగా ఏ టెన్షన్ లేకుండా సీనియర్ హీరోలతో సినిమాలో చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నారు అనిల్. వెంకటేష్ తో చేసిన సంక్రాంతికి వస్తున్నాం కేవలం తెలుగులోనే 300 కోట్లకు పైగా వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ దెబ్బతో అనిల్ క్రేజ్ కొండెక్కి కూర్చుంది. ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ 2 స్కెడ్యూల్స్ పూర్తయ్యాయి. బాబీ సైతం డాకు మహారాజును తెలుగుకే పరిమితం చేశారు. తమిళం, హిందీలో తర్వాత డబ్ అయింది. సన్నీ డియోల్తో జాట్ను హిందీలో చేశారు గోపీచంద్ మలినేని. ఈ ఇద్దరు దర్శకులు నెక్స్ట్ సినిమా బాలయ్యతోనే తెలుగులోనే ఉండబోతుంది. హరీష్ శంకర్ సైతం ఉస్తాద్ భగత్ సింగ్ ను తెలుగులోనే తీస్తున్నారు. లేనిపోని హంగులకు పోయి పాన్ ఇండియా అనే కంటే రీజనల్ కథలతో ఇక్కడే ఉంటున్నారు వీళ్లంతా. డబ్బు నాకు అవసరమప్పా, అలవాటు కాదు అంటూ జల్సాలో త్రివిక్రమ్ ఓ డైలాగ్ రాశారు, గుర్తుందిగా? ఇప్పుడు మన హీరోయిన్లకు ఎగ్జాక్ట్లీ ఈ మాటలు సరిపోతుంది. బాలీవుడ్ అనేది అవసరమే గాని అలవాటు కాదంటున్నారు వాళ్ళు. ఒకేషనల్ గా ఓకే గాని అక్కడే సెటిల్ అయిపోవాలనే తొందర మాత్రం లేదంటున్నారు. అందుకే హిందీలో భారీ బ్రేక్స్ ఇస్తున్నారు సౌత్ హీరోయిన్లు. ఏ మాటక ఆ మాటే. ఒకప్పుడు బాలీవుడ్లో నటించాలని మన హీరోయిన్లు చూపించిన ఆ క్యూరియాసిటీ ఇప్పుడు వాళ్ళలో కనిపించట్లేదు. తెలుగులో నటిస్తే చాలు, ఇండియా అంతా ఏలేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్ళలో. అందుకే హిందీలో అవకాశం వస్తే ఓకే కానీ అక్కడ సెటిల్ అయిపోవాలనే ఆశలైతే మన బ్యూటీస్ లో ఏ కోసానా కనిపించట్లేదు. కావాలంటే కీర్తి సురేష్ నే తీసుకోండి. బేబీ జాన్ వచ్చి 6 నెలలు దాటినా ఇప్పటికీ 2వ హిందీ సినిమా సైన్ చేయలేదు. ఈ మధ్యలో చాలా ఆఫర్స్ వచ్చినా ఎందుకో గానీ కీర్తి అటువైపు పెద్దగా ఆసక్తి చూపట్లేదు.
చెప్పట్లేదు. జవాన్ తర్వాత నయనతార కూడా మరో హిందీ సినిమా చేయలేదు. త్రిషా సైతం 2010లో వచ్చిన కట్టా మీటా తర్వాత బాలీవుడ్ వైపు చూడలేదు. సమంత కూడా బాలీవుడ్ లో బ్రేక్స్ బాగానే తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు హిందీలో సినిమాలేం చేయలేదు శామ్. ఫ్యామిలీ మ్యాన్ 2తో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా రక్త బ్రహ్మాండ సిరీస్ చేస్తున్నారు. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడపాదడపా బాలీవుడ్ వెళ్తున్నారు గానీ అక్కడే సెటిల్ అవ్వాలని చూడట్లేదు. మార్పు మంచికే అంటారు కదా, ఇప్పుడు నాగార్జున ఇదే చేసి చూపిస్తున్నారు. ఆ నలుగురు ఎప్పుడు మారుతారు? ఇంకెన్నాళ్ళు హీరోయిన్లతో డూయెట్లు పాడతారు? పక్క ఇండస్ట్రీ హీరోలను చూసి కూడా నేర్చుకోరా? ఇలా మన దగ్గర చాలా కమెంట్స్ వినిపించేవి. ఇప్పుడు మార్పు మొదలైంది. మన్మధుడితోనే ఆ మార్పు మొదలైంది. మరి ఆయనేం చేస్తున్నారు? నాగార్జున పూర్తిగా మారిపోయినట్లేనా? ఇకపై హీరోగా కనిపించడా? ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో ఇలాంటి అనుమానాలే వస్తున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని తేల్చేశారు నాగ్. త్వరలోనే ఈయన 100వ సినిమా స్టార్ట్ కానుంది. దీనికి దర్శకుడు కూడా ఖరారయ్యారు. ముందు నుంచి వినిపించిన తమిళ దర్శకుడు కార్తిక్ పేరునే కన్ఫర్మ్ చేశారు ఈ సీనియర్ హీరో. 100వ సినిమాను త్వరలోనే మొదలు పెడతానంటూ నాగ్ చెప్పడంతో గాల్లో తేలిపోతున్నారు అక్కినేని అభిమానులు. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను బిజీగానే ఉన్నారీన. అంతేకాదు కథ నచ్చితే విలన్ గా కూడా నటించడానికి ఓకే అనేస్తున్నారు నాగ్. ఫ్యాన్స్ కు కాస్త కష్టంగా ఉన్న నెగిటివ్ రోల్స్ వైపు అడుగులేస్తున్నారు నాగార్జున. ఈ మార్పు మంచికే అంటున్నారాయన. కూలీ సినిమాలో నాగార్జున చేస్తున్నది నెగిటివ్ క్యారెక్టరే, అది ఆయనే చెప్పారు కూడా. మరోవైపు కుబేరాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపించారు నాగ్. త్వరలోనే బ్రహ్మాస్త్ర 2తో పాటు మరో 2 సినిమాలు చేయనున్నారు. ఇమ్మీడియట్ గా మాత్రం 100వ సినిమాను మొదలు పెట్టబోతున్నారు నాగార్జున. మొత్తానికి ఒకప్పట్ల వేగంగా కాకుండా చాలా సెలెక్టివ్ గా వెళ్లాలని ఫిక్స్ అయిపోయారు ఈ సీనియర్ హీరో. కనిపించట్లేదు, ఖాళీగా ఉన్నారేమో, గ్యాప్ వచ్చింది, కెరియర్ ఖతం అయిపోయిందేమో అనుకుంటున్నారా? అదే స్పీడు, అదే జోరు. కాకపోతే మధ్యలో చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చాము అంతే అంటున్నారు కొందరు బ్యూటీస్. మన ఇండస్ట్రీలో అలాంటి సైలెంట్ కిల్లర్స్ ఎక్కువైపోయారు. టాలీవుడ్ లో ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు? ట్రాక్ చేద్దాం పదండి. భీమ్లా నాయక్, బింబిసారా, సార్, విరూపాక్ష లాంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న సంయుక్త మీనన్ 2 ఏళ్లుగా కనిపించట్లేదు. అలాగని కెరీర్ అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం ఈ భామ చేతిలో 1/2 డజన్ సినిమాలున్నాయి. అఖండ 2, స్వయంభూ, బెంజ్, నారి నారి నడుమ మురారి, హైందవంతో పాటు పూరి, విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారు. 2 ఏళ్ల గ్యాప్ తీసుకున్నా మరో 2 ఏళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ తర్వాత ఈమెకు భారీ గ్యాప్ వచ్చింది. ఏడాదిగా మాయమైనా రాబోయే ఏడాదంతా భాగ్య దర్శనమే కానుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్తో పాటు దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ. డ్రాగన్ బ్యూటీ కయాడు లోహర్ కూడా అంతే. తెలుగులో 3 ఏళ్ల కింద అల్లూరి సినిమా చేసిన ఈమె ఇప్పుడు వరుస ఛాన్స్లు అందుకుంటున్నారు. విశ్వక్సేన్ పంకీలో నటిస్తున్నారేమే. అలాగే శ్రీలీల కూడా ఈ మధ్య చిన్న బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్తో పాటు రవితేజ మాస్ జాత్ర, అఖిల్ లెనిన్ సినిమాలతో రానున్నారు. వరుస ఫ్లాప్లు వస్తున్నా తగ్గేదలే అంటున్నారు సూర్య. గ్యాప్ ఎంత తక్కువ తీసుకుంటే అంతే వేగంగా బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు అనేది సూర్య ప్లాన్. ప్రస్తుతం ఇదే చేస్తున్నారు ఈయన. పైగా ఈయన స్పీడ్ చూసి ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. కంగువా, రెట్రో గాయాల నుంచి కోలుకోవాలంటే వరుస సినిమాలు చేయడం తప్ప మరో ఆప్షన్ లేదంటున్నారు ఈయన. కొన్నేళ్లుగా సూర్య రేంజ్కు తగిన సినిమా రావట్లేదు అనేది నిజం. ఆయనకు తగిన సినిమా పడిన రోజు రెస్పాన్స్ ఎలా ఉంటుందో విక్రమ్ క్లైమాక్స్లో రోలెక్స్ క్యారెక్టర్ను చూస్తే చాలు. ఈయనకు సరైన హిట్ వచ్చి దశాబ్దం దాటేసిందే. మధ్యలో ఆకాశమే నీ హద్దురా, జై భీమ్ అద్భుతాలు చేసినా అవి ఓటీటీకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఒకేసారి 3-4 ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సూర్య. గతేడాది కంగువాపై భారీ ఆశలు పెట్టుకున్న సూర్యకు అది మామూలు షాక్ ఇవ్వలేదు. ఇండియన్ సినిమాలోని బిగ్గెస్ట్ డిజాస్టర్స్లో ఒకటిగా నిలిచింది. ప్రయోగాలు కాదని కమర్షియల్ కథలే చేద్దామనుకుంటే రెట్రో కూడా ఫ్లాప్ అయింది. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా దారుణంగా నిరాశపరిచింది. ప్రస్తుతం ఈయన ఆర్జే బాలాజీతో ఓ సినిమా చేస్తున్నారు. ఓ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుండగానే మరో సినిమా పూర్తి చేస్తున్నారు సూర్య. ఆర్జే బాలాజీ సినిమాకు కరుప్పు అనే టైటిల్ ఖరారు చేశారు. ఇది సెట్స్ పై ఉండగానే వెంకీ అట్లూరి సినిమాకు ఓకే చెప్పారు సూర్య. ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్య మొదలైంది. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు సూర్య. ఇన్ని సినిమాల్లో ఏదో ఒక హిట్ రాకపోదా అని వేచి చూస్తున్నారాయన. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH Chana Masala.
ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.